తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పిటిషన్ విచారణను జూలైకి వాయిదా వేసింది. ఇక ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2022లో విఠల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాజేశ్వర్ రెడ్డిని పోటీ నుంచి తప్పించడమే లక్ష్యంగా విఠల్ ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణకు గురైంది. దీనిపై రాజేశ్వర్ రెడ్డి అప్పుడే హైకోర్టుకు వెళ్లారు. తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని, కాబట్టి విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ ఇటీవలే తీర్పుని ఇచ్చింది. ఇక తాజాగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో విఠల్ కు ఊరట లభించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందజేస్తారు. మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఈ పిటిషన్ పై తదనంతర విచారణ జూలైకి వాయిదా వేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున 2022లో దండే విఠల్ ఎన్నికయ్యారు. అయితే ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపశమన పత్రాలు సమర్పించారని కాంగ్రెస్ అభ్యర్థి పాతిరెడ్డి రాజేశ్వర రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ వారాంతరం దండే విఠల్ ఎన్నిక చెల్లంటూ హైకోర్టు అయితే ప్రకటించింది. సో దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి దండే విఠల్ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసి ఆయన వెళ్ళాడు. సో ఈ క్రమంలో విచారణ జరిగిన సుప్రీంకోర్టు ఈ మేరకు అయితే ఆయనకు అనుకూలంగా స్టే విధించింది. సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా అయితే మరోసారి దండే విఠల్ కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే అనుకోవచ్చు. దిశ రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.